హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను ఇవాళ నోట్లో వేసుకుంటే కరిగిపోయే బొంబాయి రవ్వ స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. బొంబాయి రవ్వ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది స్వీట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసేసేయండి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకుని అది వేగిన తర్వాత ఒక చిన్న గ్లాస్ అయితే బొంబాయి రవ్వ తీసుకుని అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. వేరే బౌల్లో 1/2 లీటర్ పాలు తీసుకుని వేయించుకున్న బొంబాయి రవ్వను కూడా అందులో వేసేసి చక్కగా ఉండలు లేకుండా అయితే కలుపుకుని పక్కన పెట్టుకున్నాను. ఉండలుగా ఉంటే అలానే మనం తర్వాత కూడా ఉండలు వస్తుంది. అలా లేకుండా చక్కగా కలిపేసేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. అదే పెనంలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకుని 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఎక్కువ బియ్యం పిండి తీసుకుంటే ఏంటంటే మెత్తగా తగులుతూ ఉంటుంది, అంత టేస్ట్ అనిపించింది అనమాట. అందుకని 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. అది కూడా చక్కగా నేతిలో వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని కూడా ఈ పాలల్లో వేసేసుకుని ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్నాను. అప్పుడు బొంబాయి రవ్వ ఈ బియ్యం పిండి కూడా పాలతోటి చక్కగా కలిసిపోయిద్ది అనమాట, ఉండలు లేకుండా. అదే పెనంలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే తీసుకుని గ్లాసున్నర అయితే పంచదార వేసుకుని అందులో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఆ పంచదార అంతా ఆ వాటర్లో కరిగిపోయిన తర్వాత మనం తీసుకున్న ఈ మిశ్రమాన్ని కూడా అందులో వేసేసి పొయ్యి అయితే మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే ఏంటంటే అడుగున మాడిపోకుండా ఉంటుందన్నమాట. కలుపుతూనే ఉండాలి. కలపకుండా ఉన్నామంటే ఉండలుగా వచ్చేసేసింది. అందుకని చెప్పేసి అది చిక్కబడే వరకు కూడా కలుపుతూనే ఉండాలన్నమాట. మధ్యలో మీకు ఇష్టమైతే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. నేనైతే నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకున్నాను. అది చిక్కబడి అయిపోయిన తర్వాత గ్యాస్ ఆపేసేసి వేరే ప్లేట్లో కొద్దిగా నెయ్యి అయితే చక్కగా అప్లై చేసేసుకుని ఈ చేసిన మిశ్రమాన్ని అంతా అందులో వేసేసి మనకి ఎలాంటి షేప్ కావాలో అలా చక్కగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఒక్కొక్కళ్ళు అయితే వేరువేరుగా కట్ చేస్తారు. నేనైతే మాత్రం ఇలానే కట్ చేసేసాను. ఈ పీసెస్ అయితే చక్కగా తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తాయి. డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకున్నాను. మా పిల్లలు అయితే మాత్రం టేస్ట్ చేశారు, చాలా నచ్చింది అన్నారు. వాళ్ళకు కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి స్వీట్తో ఏ ఐటెం చేసినా వాళ్ళకి నచ్చిద్ది. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.